ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఒక సూపర్ ట్రిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మన యొక్క నోటిఫికేషన్ బార్లో మన యొక్క ఫొటోస్ని ఏ విధంగా సెట్ చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను మీ దగ్గర నుంచి ఆశించేది జస్ట్ ఒక సపోర్ట్ మాత్రమే. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ యొక్క నోటిఫికేషన్ బార్లో సింపుల్గా మీకు నచ్చిన ఫోటోని సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళేసి మెటీరియల్ నోటిఫికేషన్ షేడ్ అనే ఈ అప్లికేషన్ని వన్స్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓన్లీ ఫర్ 2 MB అప్లికేషన్. సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు స్టార్టింగ్లో కంప్లీట్గా ఏ విధంగా రావడం జరుగుతుంది. మనము స్టార్టింగ్లో కొన్ని గ్రాండ్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా నేను గ్రాండ్గా పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. చూడండి, మనం ఆల్ పర్మిషన్ వన్స్ గ్రాండ్గా ఇచ్చేసిన తర్వాత ఇది చాలా సింపుల్గా మనకు వచ్చేసి వర్కౌట్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్ పర్మిషన్ గ్రాండ్గా అయితే ఇచ్చేసాను. వన్స్ ఇచ్చేసిన తర్వాత డన్ బటన్ పైన ట్యాప్ చేయండి. అదేవిధంగా స్టార్టింగ్లో MNS సెట్టింగ్ ఉన్నది చూడండి, దాన్ని వన్స్ మీరు ఆన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఆన్ అనేది చేసిన తర్వాత కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు వచ్చేసి ఇక్కడ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన వన్స్ ట్యాప్ చేయగానే ఇక్కడ రిమూవ్ ఆర్ సెలెక్ట్ అని 2 చూపించడం జరుగుతుంది. మీకు సెలెక్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి, డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీకి మీకు తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని మీరు సింపుల్గా సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి నా యొక్క ఫోటోని ముందుగా తీసుకుంటున్నాను. చూడండి, వన్స్ నేను ఈ విధంగా ఫోటో తీసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు వన్స్ క్రాప్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత వన్స్ మీకు వచ్చేసి ఆటోమేటిక్గా క్రాప్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది డన్ కావడం జరుగుతుంది. వన్స్ డన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం, మన యొక్క నోటిఫికేషన్ బార్లో ఆటోమేటిక్గా మన యొక్క బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది సెట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. పైన చూసుకోవచ్చు, పైనుంచి నోటిఫికేషన్ ఎలా డ్రాగ్ చేసినా పర్లేదు, మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా సెట్ కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా వండర్ఫుల్ ట్రిక్. ఈ ట్రిక్ని మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయకుండా వెళ్ళొద్దు. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.